Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject marketing skills. ఈ మార్కెటింగ్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. మార్కెటింగ్ కాన్సెప్ట్ ఈజీగానే ఉంటుంది. మనకందరికీ మార్కెటింగ్ అంటే ఏంటి, సెల్లింగ్ అంటే ఏంటి ఇవన్నీ తెలుసు. బట్ ఈ మార్కెటింగ్ స్కిల్స్ సబ్జెక్ట్లో మనకి సిలబస్లో ఎక్కువ కాన్సెప్ట్స్ ఇచ్చేశారు. సో మార్కెటింగ్ స్కిల్సే కాబట్టి సైడ్ హెడ్డింగ్స్ మాత్రం చదువుకొని మ్యాటర్ లేదా కంటెంట్ ఓన్గా రాసుకునే ఛాన్స్ అయితే మనకుంది. బట్ ఎక్కువ కాన్సెప్ట్స్ మనం అయితే చదువుకోవాల్సి వస్తుంది. బై ద వే, లాస్ట్ ఇయర్ ఈ మార్కెటింగ్ స్కిల్స్ అనే సబ్జెక్ట్లో యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ తెలుగులో యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉందండి. బట్ చాలామంది కమెంట్స్లో యూనిట్ 2, యూనిట్ 3 పెట్టండి మేడం అని చాలా రిక్వెస్ట్ చేశారు లాస్ట్ ఇయర్. బట్ నాకు కుదరక నేను యూనిట్ 2, యూనిట్ 3 పెట్టలేకపోయాను. బట్ ఈ ఇయర్ ఎవరైతే సెకండ్ సెమిస్టర్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం నేను అన్యాయం చేయట్లేదండి. సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ యూనిట్ 1లో నేను టోటల్గా 13 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్, ఒక యావరేజ్ స్టూడెంట్కి ఒకే యూనిట్ నుంచి 13 క్వశ్చన్స్ చదవాలంటే చాలా కష్టం. సో నేనేం చేశానంటే ఈ 13 క్వశ్చన్స్ని తగ్గించి మీకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం చెప్తాను. ఇక్కడ కోర్ కాన్సెప్ట్స్కి నేను ఒక ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సెకండ్ క్వశ్చన్ కంపెనీ ఓరియంటేషన్ టువర్డ్స్ మార్కెట్ ప్లేస్ అనే క్వశ్చన్కి ఇంకో ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రెండిటికి మీరు ఒకటే ఆన్సర్ చదవండి. మనకి కోర్ కాన్సెప్ట్స్ అన్నా కంపెనీ ఓరియంటేషన్ అన్నా ఇక్కడ చూపిస్తున్న 5 పాయింట్స్ రాసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 6th క్వశ్చన్ మార్కెటింగ్ రీసెర్చ్, 7th క్వశ్చన్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్, 9th క్వశ్చన్ టార్గెటింగ్, 10th క్వశ్చన్ పొజిషనింగ్ స్ట్రాటజీస్, 13th క్వశ్చన్ డిఫరెన్సెస్ బిట్వీన్ మార్కెటింగ్ అండ్ సెల్లింగ్. ఈ 5 క్వశ్చన్స్ మీరు చాయిస్ తీసుకోండి. ఈ 5 క్వశ్చన్స్ చదవద్దు. బట్ మిగిలిన క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ మీరు చదవాల్సిందే. ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క క్వశ్చన్ తెలుగులో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. సో యూనిట్ 1 మీరు ప్రాక్టీస్ అవ్వడానికి ఈ వీడియో చూడండి, సరిపోతుంది. నౌ కమింగ్ టు దిస్ వీడియో, యూనిట్ 2లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై ద వే, మార్కెటింగ్ స్కిల్స్ 3 యూనిట్స్ సింపుల్ నోట్స్ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది. నేను ఇచ్చే పీడిఎఫ్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మార్క్ చేసి ఉంటాను. సో మీరు టాపర్ అయితే పీడిఎఫ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అవుతారు. యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్ అయితే ఓన్లీ మార్క్ చేసిన క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. పీడిఎఫ్లో ఆన్సర్స్ సింపుల్ లాంగ్వేజ్లో ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి, ఫ్లో చార్ట్స్ ఉంటాయి, లాంగ్వేజ్ కూడా సింపుల్గా ఉంటుంది. సో మీరు ఒక్కసారి చదివినా ఈజీగా అర్థం చేసుకుని ఎగ్జామ్లో గుర్తుపెట్టుకుని రాసుకోవచ్చు. But that PDF is not for free. It is for a little charge. Charges are given on the screen. మీకు పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. వీడియో ఇంట్రడక్షన్ 3 minutes పట్టింది. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 2 కూడా చాలా పెద్దదండి. యూనిట్ 2లో కూడా మనకి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్లో వెరీ ఇంపార్టెంట్ కూడా చెప్తాను. బట్ మీరు టాపర్ అయితే ఈ 10 క్వశ్చన్స్ కూడా మీరు చదవాలి. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ మార్కెటింగ్ మిక్స్ లేదా ఎలిమెంట్స్ ఆర్ కాంపనెంట్స్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్. ఈవెన్ 4 P's లేదా 7 P's ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ అని కూడా అడుగుతారు. మిక్స్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ రాసేయండి. యాక్చువల్లీ మార్కెటింగ్ మిక్స్ అంటే మార్కెటింగ్ అనేది కొన్ని సెట్ ఆఫ్ కంట్రోలబుల్ మార్కెటింగ్ టూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ మార్కెటింగ్ టూల్స్ మనకి 4 కానీ 7 కానీ అడగచ్చు. ప్రతి పాయింట్ మనకి పీతోనే స్టార్ట్ అవుతుందండి. సో అవేంటో చూద్దాము. ఫస్ట్ వన్, ప్రొడక్ట్. కంపెనీ ఏదైతే సేల్ చేయాలనుకుంటుందో అదే ప్రొడక్ట్ అంటే. అండ్ ప్రొడక్ట్ అనేది సరిగ్గా ఉంటేనే మనం మార్కెటింగ్ అనేది సరిగ్గా చేయగలం. మన ప్రోడక్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, ప్రోడక్ట్ని డెవలప్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తేనే మన మార్కెటింగ్ కూడా సక్సెస్ అవుతుంది. సెకండ్ వన్, ప్రైస్. ఈవెన్ ఆ ప్రోడక్ట్కి మనం ఫిక్స్ చేసే కాస్ట్ లేదా ప్రైస్ కూడా కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మనం ఏదైతే మార్కెటింగ్ క్యాంపెయిన్స్ చేస్తామో అవి సక్సెస్ అవుతాయి. థర్డ్ వన్, ప్రమోషన్. మనం మార్కెటింగ్ చేసినప్పుడు మన ప్రొడక్ట్స్ని లేదా సర్వీసెస్ని మనం ప్రమోట్ చేసుకునే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. లైక్ అడ్వర్టైజ్మెంట్స్ చేసిన, సేల్స్ ప్రమోషన్స్ చేసిన, పబ్లిక్ రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకున్నా లేదా పర్సనల్ సెల్లింగ్ చేసిన,
ఇవన్నీ మన మార్కెటింగ్ మిక్స్ని డిఫైన్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్లేస్. మన ప్రొడక్ట్ అమ్మే ప్లేస్ కూడా కరెక్ట్గా ఉండాలి. కస్టమర్స్కి దగ్గరగా ఉండే ప్లేస్ అయితేనే మన మార్కెటింగ్ క్యాంపెయిన్స్ కూడా సక్సెస్ అయినట్టు. సో ప్లేస్ కూడా మన మార్కెటింగ్ మిక్స్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఇవి 4 P's అండి. 4 అడిగితే ఈ 4 పాయింట్స్ ఎలాబరేట్ చేసి ఈవెన్ ఎగ్జాంపుల్స్ రాసుకుని ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. బట్ 7 అడిగితే ఇంకో 3 యాడ్ చేయాలి. 5th వన్ పీపుల్. పీపుల్ అంటే మెయిన్గా ఎంప్లాయీస్ లేదా మేనేజర్స్ లేదా మార్కెటింగ్ పీపుల్ లేదా సేల్స్ పర్సన్స్ వీళ్ళు వస్తారు. కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యే ఈ పీపుల్ కూడా కరెక్ట్గా ఉండాలి. వాళ్ళకి స్కిల్స్ ఉండాలి. కస్టమర్కి ఏ డౌట్ వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేలా ఉండాలి. అప్పుడే మార్కెటింగ్ కూడా బాగుంటుంది. 6th వన్ ప్రాసెస్. కంపెనీ కస్టమర్స్కి ప్రొడక్ట్స్ సేల్ చేసే ప్రొసీజర్స్ లేదా సిస్టమ్స్ని మనం ప్రాసెస్ అంటాం. ఫాస్ట్ డెలివరీ లేదా గుడ్ ప్యాకేజింగ్ ఇవన్నీ ప్రాసెస్లోకి వస్తాయి. ఇది బాగుంటేనే మనకి మార్కెటింగ్ కూడా సక్సెస్ అవుతుంది. లాస్ట్ వన్ ఫిజికల్ ఎవిడెన్స్. ఫిజికల్ ఎవిడెన్స్లో మెయిన్గా మనకి కస్టమర్ రివ్యూస్ లేదా ఫీడ్బ్యాక్ లేదా మన ప్రొడక్ట్ అమ్మే షాప్ అంబియన్స్, ప్యాకేజింగ్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ బాగుంటేనే మార్కెటింగ్ క్యాంపెయిన్స్ కూడా సక్సెస్ అవుతాయి. సో దీస్ ఆర్ ఆల్ పాయింట్స్ రిలేటెడ్ టు మార్కెటింగ్ మిక్స్. 4 అడిగితే 4 రాయండి, 7 అడిగితే 7 రాయండి. అండ్ మనకి ఇక్కడ మార్కెటింగ్ మిక్స్ అని అడిగారు కదా, దీన్నే మార్కెటింగ్ ప్రొడక్ట్ మిక్స్ అని కూడా అడగచ్చు. అండ్ ఇంకొకటి సర్వీస్ మిక్స్ అని కూడా అడుగుతారు. బట్ ప్రొడక్ట్ మిక్సే వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ సర్వీస్ మిక్స్ అని అడిగినా సరే మీరు సేమ్ పాయింట్స్ రాసేయచ్చు. ప్రొడక్ట్ ప్లేస్లో సర్వీస్ అని పెడతారు అంతే. ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్లో క్లియర్గా ఉంటుంది. బట్ సైడ్ హెడింగ్స్ సేమ్ పాయింట్స్ రాసేయచ్చు. సెకండ్ క్వశ్చన్, డిఫైన్ ప్రొడక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆర్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్ అంటే ఏంటో రాసి ప్రొడక్ట్లో మనం క్లాసిఫికేషన్ అంటే టైప్స్ రాయాలండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 10 మార్క్స్. ఫస్ట్ ప్రొడక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఏ ప్రొడక్ట్ ఈజ్ ఏ టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్ ఐటెమ్, good or service that is created to meet a specific consumer or business need. సింపుల్గా చెప్పాలంటే ఏ కంపెనీ అయినా కస్టమర్ నీడ్స్ని అంటే అవసరాల్ని తీర్చడానికి ఒక వస్తువో లేదా ఒక సర్వీసో తయారు చేసుకుంటుంది. దాన్నే మనం ప్రొడక్ట్ అంటాం. టాంజిబుల్ అంటే గూడ్స్, ఇంటాంజిబుల్ అంటే సర్వీసెస్. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ చూద్దాం. మెయిన్గా 4 బేసెస్ ఉన్నాయి. ఫస్ట్ బేస్డ్ ఆన్ డ్యూరబిలిటీ. డ్యూరబిలిటీలో ఫస్ట్ వన్ డ్యూరబుల్ ప్రొడక్ట్స్, సెకండ్ వన్ నాన్ డ్యూరబుల్ ప్రొడక్ట్స్. డ్యూరబుల్ అంటే లాంగ్ లైఫ్ స్పాన్, అంటే లాంగ్ పీరియడ్ మనం రిపీటెడ్గా ఆ ప్రోడక్ట్ వాడుతున్నాము అంటే అది డ్యూరబుల్ ప్రొడక్ట్స్లోకి వస్తుంది. లైక్ కార్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ఫర్నిచర్ కానీ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఇవన్నీ మనం రిపీటెడ్గా లాంగ్ పీరియడ్ వాడుతూ ఉంటాం. సో వీటిల్ని మనం డ్యూరబుల్ ప్రొడక్ట్స్ అంటాం. నెక్స్ట్ నాన్ డ్యూరబుల్ అంటే లైఫ్ స్పాన్ తక్కువ ఉన్నవి, త్వరగా పాడైపోయే గూడ్స్ని మనం నాన్ డ్యూరబుల్ ప్రొడక్ట్స్ అంటాం. లైక్ ఫుడ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ, మిల్క్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇవన్నీ మనకి నాన్ డ్యూరబుల్ ప్రొడక్ట్స్లోకి వస్తాయి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ టాంజిబిలిటీ. దీంట్లో మనకి ఫస్ట్ వన్ టాంజిబుల్ ప్రొడక్ట్స్, సెకండ్ వన్ ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్. టాంజిబుల్ ప్రొడక్ట్స్ అంటే ఫిజికల్ ప్రొడక్ట్స్. ఫిజికల్గా మనం ఆ ప్రోడక్ట్ని టచ్ చేయొచ్చు, ఆ ప్రోడక్ట్ని చూడొచ్చు. లైక్ మొబైల్ ఫోన్స్ కానీ, బ్యాగ్స్ కానీ, కార్స్ కానీ ఇవన్నీ మనం చూస్తాము, టచ్ కూడా చేస్తాం. నెక్స్ట్ ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ అంటే ఇవి కంటికి కనిపించవు అండ్ వాటిని మనం టచ్ కూడా చేయలేం. లైక్ మోస్ట్లీ మనకి సర్వీసెస్ వస్తాయి. సర్వీసెస్ అన్నీ మనకి ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్. లైక్ ఎడ్యుకేషన్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇవేమీ మనం టచ్ చేయలేం. సో వీటిని మనం ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ అంటాం. థర్డ్ బేసిస్ కన్జ్యూమర్ బేస్డ్ ప్రొడక్ట్స్. దీంట్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ కన్వీనియన్స్ ప్రొడక్ట్స్. ఈ కన్వీనియన్స్ ప్రొడక్ట్స్ మనం ఎక్కువగా కొంటూ ఉంటాము, ఫ్రీక్వెంట్గా పర్చేస్ చేస్తూ ఉంటాము, అంత కాస్ట్ కూడా ఉండవు. ఇవి మనం బేసిక్ నీడ్స్ కోసం పర్చేస్ చేస్తూ ఉంటాం. లైక్ ఫుడ్ కానీ, స్నాక్స్ కానీ, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ కానీ, టాయిలెట్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కన్వీనియన్స్ ప్రొడక్ట్స్లోకి వస్తాయి. నెక్స్ట్ షాపింగ్ ప్రొడక్ట్స్. షాపింగ్ ప్రొడక్ట్స్ అంటే మనం ఏదైతే కొనే ముందు చాలా ఆలోచిస్తామో, చాలా చాయిసెస్ చూస్తామో అవే షాపింగ్ ప్రొడక్ట్స్ అంటాము. అండ్ వీటి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ క్లోత్స్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఫర్నిచర్ కానీ ఇవన్నీ షాపింగ్ ప్రొడక్ట్స్. థర్డ్ వన్ స్పెషాలిటీ ప్రొడక్ట్స్.
స్పెషాలిటీ అంటే ఎక్కువగా మనం బ్రాండెడ్ ఐటమ్స్ అని చెప్పొచ్చు. లగ్జూరియస్ ప్రొడక్ట్స్, ప్రెస్టేజ్ కోసం కొనే ప్రొడక్ట్స్ మనం స్పెషాలిటీ లేదా యూనిక్ ప్రొడక్ట్స్ అనొచ్చు. లైక్ డిజైనర్ క్లోతింగ్, లగ్జరీ కార్స్, హై కాస్ట్లీ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ స్పెషల్ ప్రొడక్ట్స్లోకి వస్తాయి. ఫోర్త్ వన్, అన్సార్ట్ ప్రొడక్ట్స్. అన్సార్ట్ ప్రొడక్ట్స్ అంటే కస్టమర్స్కి ఇవి కొనడం ఇష్టం ఉండదు అండ్ ఇవి అవసరం అయితేనే కొనాలి అని అనుకుంటారు. మెడిసిన్స్ కానీ, ఫ్యూనరల్ సప్లైస్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ అన్సార్ట్ ప్రొడక్ట్స్లోకి వస్తాయి. నెక్స్ట్ బేసిస్ ఇండస్ట్రియల్ బేస్డ్ ప్రొడక్ట్స్. ఫస్ట్ వన్, రా మెటీరియల్స్. ఇండస్ట్రీలో ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేయడానికి మనం కొన్ని రా మెటీరియల్స్ని పర్చేస్ చేస్తాం. లైక్ మెటల్స్ కానీ, కాటన్ కానీ, లేదా వుడ్ కానీ, లేదా పెట్రోలియం కానీ, ఇవన్నీ రా మెటీరియల్స్లోకి వస్తాయి. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆర్ పార్ట్స్. ఇండస్ట్రీస్లో ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేయడానికి కొన్ని స్పేర్ పార్ట్స్ కూడా యూస్ చేస్తారు. లైక్ నట్స్ కానీ, బోల్ట్స్ కానీ, స్క్రూస్ కానీ, సర్క్యూట్ బోర్డ్స్ కానీ, ఇవన్నీ మనకి కాంపోనెంట్స్ ఆర్ పార్ట్స్లోకి వస్తాయి. లాస్ట్ వన్, క్యాపిటల్ ప్రొడక్ట్స్. మనం ఇండస్ట్రీలో కొన్ని పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. లైక్ ఫర్నిచర్ కానీ, మషీన్స్ కానీ, లేదా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఇవన్నీ మనం ఇండస్ట్రీస్లో యూస్ చేస్తూ ఉంటాము. ఇవి క్యాపిటల్ ప్రొడక్ట్స్లోకి వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ లేదా టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని కూడా అనొచ్చు. మీరు చదవలేరు అంటే ఓన్లీ 3 బేసిస్, అంటే బేస్డ్ ఆన్ డ్యూరబిలిటీ, బేస్డ్ ఆన్ టాంజిబిలిటీ, కన్జ్యూమర్ బేస్డ్ ప్రొడక్ట్స్, ఈ 3 చదివితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ లేకుండా మీకు మార్కెటింగ్ స్కిల్స్ క్వశ్చన్ పేపర్ అయితే ఉండదండి. వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ చదవండి. ఎక్స్ప్లెయిన్ ద స్టేజెస్ ఆఫ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అని కానీ, ఫేజెస్ ఆఫ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అని కానీ, లేదా స్టెప్స్ ఇన్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అని కానీ ఎలా అడిగినా లైఫ్ సైకిల్ అని వస్తే చాలు. నేను ఇప్పుడు చెప్తున్న 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. అండ్ ఈ క్వశ్చన్కి మీరు కంపల్సరీ డయాగ్రామ్ వేయాలండి. క్వశ్చన్లో కూడా విత్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. డయాగ్రామ్ అని కానీ, గ్రాఫ్ అని కానీ అడుగుతారు. సో నేను ఇక్కడ చూపిస్తున్న గ్రాఫ్ని ఒకసారి చూడండి. దీంట్లో మనకి 4 పాయింట్స్ ఉన్నాయి మెయిన్గా. ఈ 4 పాయింట్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ గ్రాఫ్ వేస్తే చాలండి, మీకు 10 out of 10 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అంటే ఒక ప్రొడక్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఆ ప్రొడక్ట్ పూర్తిగా ఎండ్ అయిపోయేంత వరకు ప్రొడక్ట్ ఎలా రన్ అవుతుంది అనేదే ఈ క్వశ్చన్. ఫస్ట్ స్టెప్ ఇంట్రడక్షన్. ఒక ప్రోడక్ట్ని మనం మార్కెట్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రోడక్ట్ కనిపెట్టారు, అది అమ్మాలనుకుంటున్నారు. సో ఆ ప్రోడక్ట్ని మీరు ఫస్ట్ లాంచ్ చేస్తారు. కస్టమర్స్కి ఆ ప్రోడక్ట్ ఎలా యూస్ చేయాలి, దాని కాస్ట్ ఎంత అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పర్టికులర్ ఇంట్రడక్షన్ స్టేజ్లో మాత్రం మనకి సేల్స్ అయితే ఎక్కువగా ఉండవు, బికాజ్ మనకి కస్టమర్స్ అప్పుడే ఇంకా ఇంప్రూవ్ అవ్వరు కాబట్టి. నెక్స్ట్ స్టేజ్ గ్రోత్. ఒక ప్రోడక్ట్ ఇంట్రడక్షన్ నుంచి గ్రోత్ స్టేజ్కి వెళ్తుంది అంటే ఆ ప్రోడక్ట్ జనాల్లోకి వెళ్తుంది అని మీనింగ్ వస్తుంది. అంటే గ్రాడ్యువల్గా కస్టమర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు, ఆ ప్రోడక్ట్ సేల్స్ కూడా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతున్నాయి అని మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎలక్ట్రానిక్ స్కూటీస్ ఉన్నాయి. ఇవి మనకి ఇంట్రడక్షన్ స్టేజ్లో ఉండేటప్పుడు ఎవరు కొనేవారు కాదు. గ్రాడ్యువల్గా దాని బెనిఫిట్స్, దాని అడ్వాంటేజెస్ అందరికీ తెలిసి ఎలక్ట్రానిక్ కార్స్ లేదా ఎలక్ట్రానిక్ స్కూటీస్ కొనడానికి ఇష్టపడుతున్నారు. సో ఎలక్ట్రానిక్ స్కూటీస్ మనకి గ్రోత్ స్టేజ్లో ఉన్నట్టు. థర్డ్ స్టేజ్ మెచ్యూరిటీ. ఒక ప్రోడక్ట్ ఎంత సేల్స్ అవ్వాలో అంత సేల్స్ జరుగుతున్నాయి, ఇంకా దానికన్నా సేల్స్ జరగడానికి ఇంకా కొనేవాళ్ళు కూడా లేరు. రీచ్, మ్యాక్సిమం రీచ్ వచ్చేసింది, కస్టమర్స్ అందరూ ఆ ప్రోడక్ట్ని కొంటున్నారు అంటే అది మెచ్యూరిటీ స్టేజ్. ఈ స్టేజ్లో మీ ప్రోడక్ట్ ఉంది అంటే మీరు టాప్ ఆఫ్ ద కాంపిటీషన్లో ఉన్నట్టే. సో అందరూ మీ ప్రోడక్టే కొంటున్నారని మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మెచ్యూరిటీ స్టేజ్లో జియో సిమ్ ఉందని మనం చెప్పొచ్చు, బికాజ్ మ్యాక్సిమం కస్టమర్స్ జియోనే కొంటున్నారు కాబట్టి జియో ప్రోడక్ట్ ఇప్పుడు మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చిందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ డిక్లైన్. మెచ్యూరిటీ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని ప్రొడక్ట్స్ సేల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి నోకియా అనేది చాలా పెద్ద ఫేమస్ అండ్ బ్రాండెడ్ ఐటమ్గా చూసేవాళ్ళం ఓల్డెన్ డేస్లో. బట్ సడన్గా మనకి గ్రాడ్యువల్గా నోకియా సేల్స్ అనేవి పడిపోతూ వచ్చాయి అండ్ ఇప్పుడు నోకియా అనే ప్రోడక్టే మనకి కనిపించట్లేదు. మనం నోకియాని డిక్లైన్ స్టేజ్లో ఉంది అని చెప్పచ్చు. డిక్లైన్ స్టేజ్కి ఎందుకు వస్తుంది ఒక ప్రోడక్ట్ అంటే అప్డేట్ అవ్వకపోవడం, కాంపిటేటర్స్ కన్నా మనం వెనకబడి ఉండడం,
కాస్ట్ తగ్గించకపోవడం, ఇవన్నీ డిక్లైన్ స్టేజ్కి రావడానికి రీజన్స్ అనమాట. సో ఇలా ఒక ప్రోడక్ట్ ఇంట్రడక్షన్ స్టేజ్ నుంచి డిక్లైన్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆర్ స్టెప్స్ ఇన్ న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్. దీన్నే మనం NPD ప్రాసెస్ అని కూడా అనొచ్చు. ఏ కంపెనీ ప్రొడక్ట్స్ అయినా న్యూ, ఇన్నోవేటివ్ లేదా అఫోర్డబుల్ లేదా క్వాలిటేటివ్గా ఉంటేనే ప్రాఫిట్స్ బాగా వస్తాయి. అలాంటి ఒక న్యూ ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి అంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేదే ఈ క్వశ్చన్. న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఐడియా జనరేషన్. ఏ ప్రోడక్ట్ అయినా లాంచ్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఐడియా జనరేట్ చేసుకోవాలి. ఎలాంటి ప్రోడక్ట్ అమ్మితే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనేది మనకి ముందు ఒక ఐడియా ఉండాలి. మంచి బిజినెస్ ఐడియాస్ మనకి చాలా సోర్సెస్ నుంచి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఫీడ్బ్యాక్ నుంచి మనకు ఒక ఐడియా రావచ్చు, లేదా కాంపిటేటర్స్ని చూసి ఒక మంచి ఐడియా తెచ్చుకోవచ్చు. ఈవెన్ ఒక ప్రాబ్లమ్ని చూసి కూడా మనం ఒక మంచి బిజినెస్ ఐడియాని జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అండ్ టైం మేనేజ్ చేయడం చాలా కష్టం బెంగళూరులో. ఆ ప్రాబ్లం నుండి కూడా ఒక మంచి బిజినెస్ ఐడియాని జనరేట్ చేశారు సర్లా ఏవియేషన్ కంపెనీ వాళ్ళు. ది కేమ్ విత్ అ న్యూ ప్రొడక్ట్ కాల్డ్ ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ ట్యాక్సీస్. ఈ ట్యాక్సీస్కి మనకి ఓలా అండ్ ఊబర్ కన్నా తక్కువ కాస్ట్ పడుతుంది అండ్ ఈవెన్ టైం కూడా సేవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐడియా జనరేషన్. సెకండ్ స్టెప్ ఐడియా స్క్రీనింగ్. మనం బిజినెస్ చేయాలి అన్నప్పుడు మనకి చాలా ఐడియాస్ వస్తాయి అండ్ వచ్చిన ఐడియాస్లో ది బెస్ట్ ఐడియా, ఏ ప్రోడక్ట్ అయితే మనం అమ్మితే మంచి ప్రాఫిట్స్ వస్తాయి అని అనుకుంటే ఆ ప్రోడక్ట్ని మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి, రిమైనింగ్ పక్కన పెట్టేయాలి. దీన్నే మనం ఐడియా స్క్రీనింగ్ అంటాం. థర్డ్ వన్, బిజినెస్ అనాలిసిస్. ఈ స్టెప్లో మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న బిజినెస్ ఐడియా వల్ల మనకి ఫ్యూచర్లో ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, మార్కెట్లో ఆ ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉంది అండ్ కాంపిటేటర్స్ ఎవరైనా ఉన్నారా, దీంట్లో రిస్క్ ఎంత ఉంది, ఇవన్నీ మనం స్టడీ చేయగలిగితే దాన్నే బిజినెస్ అనాలిసిస్ అంటాం. ఫోర్త్ స్టెప్, డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్. బిజినెస్ అనాలిసిస్లో ఈ ప్రోడక్ట్ అమ్మితే మంచి ప్రాఫిట్స్ వస్తాయి అని మనకి అర్థమైన తర్వాత నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి. అంటే టెక్నికల్గా ఆ ప్రోడక్ట్ని మనం తయారు చేయాలి. నెక్స్ట్ దాన్ని టెస్ట్ కూడా చేయాలి. సో ఫైనల్లీ మనం ప్రోడక్ట్ డెవలప్ చేసిన తర్వాత అది సరిగ్గా పనిచేస్తుందా లేదా, మనం అనుకున్నట్టు అది వచ్చిందా లేదా, కస్టమర్కి అది నచ్చుతుందా లేదా అని చెప్పి దాన్ని టెస్ట్ కూడా చేయాలి. నెక్స్ట్ స్టెప్, మార్కెట్ టెస్టింగ్. అఫీషియల్గా మన ప్రోడక్ట్ లాంచ్ చేయకముందే కొన్ని ఏరియాస్లో లేదా కొంతమంది కస్టమర్స్కి మాత్రమే మన ప్రోడక్ట్ని ఫ్రీగానో లేదా తక్కువ రేటుకో మనం సేల్ చేస్తాం. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలని చేస్తాం. దీన్నే మనం మార్కెట్ టెస్టింగ్ అంటాం. నెక్స్ట్ సిక్స్త్ స్టెప్, కమర్షియలైజేషన్. ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయకముందే మనం ప్రోడక్ట్ కమర్షియలైజేషన్ చేయాలి. అంటే ముందుగానే కొన్ని స్ట్రాటజీస్ యూస్ చేసి, కొన్ని మార్కెటింగ్ క్యాంపెయిన్స్ రన్ చేసి, కొన్ని ప్రెస్ మీట్స్ పెట్టడం, ఇలాంటివి చేయాలి. ఈవెన్ ఒక సినిమా లాంచ్ చేయాలన్నా వాళ్ళు కొన్ని ప్రెస్ మీట్స్ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. దీన్నే మనం కమర్షియలైజేషన్ అంటాం. నెక్స్ట్ స్టెప్, ప్రొడక్ట్ లాంచ్. ఫైనల్లీ మన ప్రోడక్ట్ని మనం మార్కెట్లో లాంచ్ చేయాలి అఫీషియల్గా. అంటే అఫీషియల్గా మనం సేల్స్ని స్టార్ట్ చేయాలి. లాస్ట్ స్టెప్, పోస్ట్ లాంచ్ ఇవాల్యుయేషన్. మనం ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత సేల్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఇంకా ఏమైనా ప్రోడక్ట్లో చేంజెస్ చేయొచ్చా అనేది మనం చూసుకుంటే దాన్నే పోస్ట్ లాంచ్ ఇవాల్యుయేషన్ అంటాం. ఇలా ఒక న్యూ ప్రోడక్ట్ని డెవలప్ చేయాలంటే మనం ఇలాంటి స్టెప్స్ అన్నీ ఫాలో అయితే మన ప్రోడక్ట్ అయితే సక్సెస్ఫుల్గా డెవలప్ అయినట్టు. ఫిఫ్త్ క్వశ్చన్, డిఫైన్ ప్రైసింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ప్రైసింగ్ స్ట్రాటజీస్ ఆర్ ప్రైస్ అడాప్టింగ్ పాలసీస్. మనకి ప్రైస్ అంటే ఆల్రెడీ తెలుసు, ఏ ప్రోడక్ట్ అయినా ఎంత అమ్ముతున్నారో దాన్నే మనం ప్రైస్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ప్రైసింగ్ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ ఏ మానిటరీ వాల్యూ ఫర్ అ ప్రోడక్ట్ ఆర్ అ సర్వీస్ ఆఫర్డ్ బై అ కంపెనీ ఆర్ బిజినెస్. మన కంపెనీ ప్రోడక్ట్ సేల్ చేసేటప్పుడు ఎంత ప్రైస్ ఫిక్స్ చేస్తే కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు, మనకి కూడా ప్రాఫిట్స్ వస్తాయని మనం అనలైజ్ చేసి ప్రైస్ని డిసైడ్ చేస్తే దాన్నే ప్రైసింగ్ అంటాం. ఈ ప్రైసింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రొడక్ట్ డిమాండ్ మీద, ప్రొడక్ట్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు, టొమాటోస్ కానీ ఆనియన్స్ కానీ ఒక్కోసారి చాలా కాస్ట్కి సేల్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి క్లైమేటిక్ చేంజెస్ వల్ల మనకి పంట సరిగ్గా రాదు. అలాంటప్పుడు సప్లై అనేది తగ్గిపోద్ది అండ్ కొనే వాళ్ళ నుంచి డిమాండ్ ఎక్కువ అయిపోద్ది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే అమాంతంగా 10 రూపీస్ ఉన్న టొమాటోస్ని 100 రూపీస్కి ప్రైసింగ్ సెట్ చేస్తారు. ఇలా ప్రైసింగ్ సెట్ చేసేటప్పుడు
చేసేటప్పుడు చాలా స్ట్రాటజీస్ని పాలసీస్ని ఫాలో అవుతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. బై ద వే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 10 మార్క్స్కి లేదా 5 మార్క్స్కి కంపల్సరీ అడుగుతారు. ఫస్ట్ ప్రైసింగ్ స్ట్రాటజీ కాస్ట్ ప్లస్ ప్రైసింగ్. ప్రతి ప్రోడక్ట్ తయారు చేయడానికి మనకి కొంచెం ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చుకి మనం కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసుకుని ప్రైస్ సెట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రెడ్ తయారు చేయడానికి 20 రూపీస్ మనకి ఖర్చు అయితే దానికి ఇంకొక 5 రూపీస్ యాడ్ చేసుకొని ప్రైస్ 25కి సెట్ చేస్తాం. దీన్నే మనం కాస్ట్ ప్లస్ ప్రైసింగ్ అంటాం. సెకండ్ వన్ పెనెట్రేషన్ ప్రైసింగ్ స్ట్రాటజీ. పెనెట్రేషన్ అంటే దేంట్లో అయినా క్విక్గా ఎంటర్ అవ్వడం. మనకి ప్రాఫిట్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు, మార్కెట్లో మన ప్రొడక్ట్ సేల్ ఎక్కువ జరగాలి, ప్రాఫిట్స్ తర్వాత అయినా సంపాదించుకోవచ్చు అని అనుకుంటే కనుక మనం తక్కువ ప్రైస్కే మన ప్రొడక్ట్ అనేది సేల్ చేస్తూ ఉంటాం. దీన్నే పెనెట్రేషన్ ప్రైసింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో మనకి జియో అనేది చాలా తక్కువ కాస్ట్కే వచ్చేది. వాళ్ళు పెనెట్రేషన్ ప్రైసింగ్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు. థర్డ్ వన్ స్కిమ్మింగ్ ప్రైసింగ్. అంటే కాంపిటేటర్స్ కన్నా మనం ఎక్కువ ప్రైస్ సెట్ చేసి మన ప్రొడక్ట్ని సేల్ చేయడం. దీనివల్ల మన ప్రొడక్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ అనుకోవచ్చు, లేదా లగ్జరియస్ ప్రొడక్ట్ అని కూడా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్బక్స్ కాఫీ కానీ లేదా ఐఫోన్ కానీ మనకి అనుకునే దానికన్నా ఎక్కువ ప్రైస్కి అమ్ముతూ ఉంటారు. సో దిస్ ఈజ్ స్కిమ్మింగ్ ప్రైసింగ్. ఫిఫ్త్ వన్ డైనమిక్ ప్రైసింగ్. దీన్నే మనం డిమాండ్ బేస్డ్ ప్రైసింగ్ అని కూడా అనొచ్చు. అంటే మార్కెట్లో డిమాండ్ బట్టి మనం ప్రొడక్ట్ ప్రైస్ని మార్చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ వీకెండ్స్లో మనకి టూరిస్ట్ ఎక్కువగా ఉంటారు కాబట్టి టూరిజం ప్లేసెస్లో టికెట్స్ రేట్స్ పెంచేయడం, హోటల్స్ రూమ్స్ రేట్స్ పెంచేయడం చేస్తూ ఉంటారు. దీన్నే మనం డైనమిక్ ప్రైసింగ్ అంటాం. నెక్స్ట్ బండిల్ ప్రైసింగ్. అంటే కొన్ని ప్రొడక్ట్స్ కలిపి మనం కాంబో ఆఫర్ లాగా ప్రైస్ని సెట్ చేస్తాం. దీన్నే బండిల్ ప్రైసింగ్ అంటాం. లైక్ 1+1 ఆఫర్, లేదా ఒక ప్రోడక్ట్కి వేరే ప్రోడక్ట్ గిఫ్ట్గా ఇవ్వడం. దీన్ని మనం బండిల్ ప్రైసింగ్ అంటాం. సిక్స్త్ వన్ ఫ్రీమియం ప్రైసింగ్. అంటే ప్రోడక్ట్ స్టార్టింగ్లో మనకి ఫ్రీగానే ఇచ్చేస్తారు, నెక్స్ట్ టైం నుంచి మనకి ప్రోడక్ట్కి ప్రైస్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ యాప్స్ కానీ లేదా కొన్ని ఛానల్ సబ్స్క్రిప్షన్స్ కానీ స్టార్టింగ్లోనే ఫ్రీగానే ఉంటాయి, బట్ తర్వాత మనం ప్రైస్ని పే చేయాలి. దీన్నే మనం ప్రీమియం ప్రైసింగ్ అంటాం. సెవెంత్ వన్ జియోగ్రఫికల్ ప్రైసింగ్. ప్రొడక్ట్ ఒకటే అయినా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైస్కి మనం సేల్ చేస్తే దాన్ని మనం జియోగ్రఫికల్ ప్రైసింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్ మనకి బొంబాయిలో ఒక రేట్కి వస్తుంది, హైదరాబాద్లో ఒక రేట్కి వస్తుంది. దీన్ని మనం జియోగ్రఫికల్ ప్రైసింగ్ అంటాం. నెక్స్ట్ దిస్ ఈజ్ వెరీ కామన్ స్ట్రాటజీ అండి. సూపర్ మార్కెట్స్లోను షాపింగ్ మాల్స్లోను మనకి ఎక్కువగా సైకలాజికల్ ప్రైసింగ్ స్ట్రాటజీ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ నథింగ్ బట్ 999.99 అని ఇస్తూ ఉంటారు కదా, దీన్నే మనం సైకలాజికల్ ప్రైసింగ్ అంటాం. కస్టమర్స్కి అది 900 అని సైకలాజికల్గా ఫిక్స్ అయ్యేలాగా అలాంటి ప్రైసింగ్ని సెట్ చేస్తారు. దీన్నే మనం సైకలాజికల్ ప్రైసింగ్ అంటాం. దీస్ ఆర్ ఆల్ ప్రైసింగ్ స్ట్రాటజీస్ ఆర్ ప్రైసింగ్ పాలసీస్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకొని మీరు ఓన్గా అయినా రాసేయచ్చు. సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ప్రమోషన్ మిక్స్. మనం స్టార్టింగ్లో నేర్చుకుంది మార్కెటింగ్ మిక్స్, ఇది ప్రమోషన్ మిక్స్. మనం ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే దాన్ని ప్రమోషన్ అంటామో ఆ కాన్సెప్ట్స్ అన్నీ దీంట్లోకి వస్తాయి. అండ్ ఇక్కడ సేల్స్ ప్రమోషన్ టూల్స్ అని అడిగినా మీరు సేమ్ ఆన్సర్ రాసేయచ్చు. బై ద వే మనకి ప్రమోషన్ మిక్స్ అని కాకుండా ఎక్స్ప్లెయిన్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ లేదా ఎక్స్ప్లెయిన్ ఇంటగ్రేటెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ అని కూడా అడుగుతారు. అప్పుడు కూడా మీరు సేమ్ పాయింట్స్ రాసేయచ్చు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి మార్కెటింగ్ టూల్స్ అని కానీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని కానీ అడిగినా మీరు సేమ్ పాయింట్స్ రాసేయండి. అంటే ఏం చేస్తే మనం మార్కెటింగ్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు అనేదే మెయిన్ పాయింట్. ఇక్కడ మనకి మెయిన్గా 7 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఓన్లీ 10 మార్క్స్కే కాదు, ఇక్కడ ఇచ్చిన 7 పాయింట్స్ కూడా విడిగా మళ్ళీ 5 మార్క్స్కి అడుగుతారండి ఫర్ ష్యూర్. సో ఈ క్వశ్చన్ మీరు కంపల్సరీ చదవండి. ఫస్ట్ వన్ అడ్వర్టైజింగ్. మనందరికీ తెలుసు అడ్వర్టైజింగ్ అంటే పెయిడ్ ప్రమోషన్. అంటే మనం మనీ ఖర్చు పెట్టి మనం ప్రమోషన్స్ చేసుకుంటాం, అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ చేస్తాం, బ్యానర్స్ కడతాం. ఇదంతా మనకి అడ్వర్టైజింగ్లోకి వస్తుంది. 10 మార్క్స్కి ఈచ్ సైడ్ హెడ్డింగ్కి ఒక 4-5 లైన్స్ మీరు ఓన్గా రాసేసుకుంటారు. బట్ 5 మార్క్స్కి విడిగా అడ్వర్టైజింగ్ గురించి అడిగితే కొన్ని సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి, చెప్తాను. ఫస్ట్ వన్ టార్గెట్ ఆడియన్స్ ఐడెంటిఫికేషన్. మనం అడ్వర్టైజ్మెంట్స్ చేసినప్పుడు మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నాము అనేది మనం ముందుగా ఐడెంటిఫై చేయాలి. లైక్ చిల్డ్రన్నా, లేదా అడల్ట్నా, లేదా ఓల్డ్ ఏజ్డా, లేదా రిచ్చా, పూరా, మిడిల్ క్లాసా, ఇలా మనం టార్గెట్ చూసుకోవాలి. సెకండ్ వన్ మెసేజ్ క్రియేషన్. అడ్వర్టైజ్మెంట్స్లో మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది మన మెసేజ్, అంటే ప్రొడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మెయిన్గా మనం ఇవ్వాలి.
థర్డ్ వన్ మీడియా సెలెక్షన్. అడ్వర్టైజ్మెంట్స్ చాలా వేరియస్ సోర్సెస్లో చేసుకోవచ్చు, లైక్ సోషల్ మీడియా, టీవీ యాడ్స్, రేడియో, న్యూస్ పేపర్స్, ఇవన్నీ మీడియా ఆఫ్ అడ్వర్టైజింగ్. నెక్స్ట్ బడ్జెటింగ్. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, అడ్వర్టైజింగ్ అంటేనే పెయిడ్ ప్రమోషన్. సో అడ్వర్టైజింగ్స్కి చాలా ఖర్చు అవుతుంది. సో అది కూడా ఎలిమెంట్ ఆఫ్ అడ్వర్టైజింగ్. లాస్ట్ వన్ మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్. అడ్వర్టైజ్మెంట్స్ చేస్తే కాదు, ఆ అడ్వర్టైజ్మెంట్ వల్ల మనకి ఎంత యూజ్ అవుతుంది, ఎంత సేల్స్ పెరుగుతున్నాయని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ అడ్వర్టైజింగ్. సెకండ్ పాయింట్, పర్సనల్ సెల్లింగ్. యాజ్ యూ ఆల్ నో, పర్సనల్ సెల్లింగ్ అంటే ఫైనల్గా ప్రొడక్ట్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా సేల్ చేయడాన్ని మనం పర్సనల్ సెల్లింగ్ అంటాం. దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ రీటైల్ సేల్స్. మనం రీటైల్ షాప్స్ కూడా రన్ చేస్తాం హోల్సేల్తో పాటు. దాన్ని మనం పర్సనల్ సెల్లింగ్ అనొచ్చు. అక్కడ ఫైనల్ కన్జ్యూమర్ వచ్చి కొనుక్కుంటాడు కాబట్టి. సెకండ్ వన్ బిజినెస్ టు బిజినెస్. మన కంపెనీ వేరొక కంపెనీకి డైరెక్ట్గా మన ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం B2B సేల్స్ అంటాం. థర్డ్ వన్ టెలిమార్కెటింగ్. కస్టమర్తో ఫోన్లో కమ్యూనికేట్ చేసి అప్పుడు మనం సేల్స్ చేస్తే దాన్ని కూడా మనం పర్సనల్ సెల్లింగ్ అనొచ్చు. లాస్ట్ వన్ డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్గా మనం కస్టమర్ని మీట్ అయ్యి తన క్వెరీస్ అన్నీ తీసుకొని తనకు నచ్చిన ప్రోడక్ట్ ఇస్తే దాన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ అనొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ పర్సనల్ సెల్లింగ్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, సేల్స్ ప్రమోషన్స్. మనం సేల్స్ని అప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి, సేల్స్ అమాంతం పెరిగిపోవడానికి కొన్ని యాక్టివిటీస్ చేస్తాం. లైక్ డిస్కౌంట్స్ ఇవ్వడం, లేదా కూపన్స్ ప్రొవైడ్ చేయడం, బై వన్ గెట్ వన్ డీల్స్ ఇవ్వడం, లాయల్టీ ప్రోగ్రామ్స్ అంటే రెగ్యులర్ కస్టమర్కి ఏదైనా కార్డ్ కానీ లేదా డిస్కౌంట్ కానీ ఇవ్వడము, ఫ్లాష్ సేల్స్ అంటే అర్జెంటుగా ఈ సేల్ ఇప్పుడే క్లోజ్ అయిపోతుంది అని చెప్పడం. సో ఇవన్నీ కొన్ని టైప్ ఆఫ్ సేల్స్ ప్రమోషన్స్. మీరు వీటి గురించి కూడా రాయాలి. నెక్స్ట్ డైరెక్ట్ మార్కెటింగ్. అంటే టీవీల్లోనో లేదా న్యూస్ పేపర్లోనో మనం ప్రమోషన్స్ చేయకుండా డైరెక్ట్గా కస్టమర్ని మీట్ అయ్యి మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కొనుక్కునేలా చేస్తే దాన్ని మనం డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. లైక్ బ్రోషర్స్ ఇవ్వడం, అంటే మనకి ఇంటికి వచ్చి ఖజానా వాళ్ళు లేదా వేరే వేరే కంపెనీస్ బ్రోషర్స్ ఇస్తూ ఉంటారు, పేపర్స్ పాంప్లెట్స్ అంటాం కదా. సో అది కూడా డైరెక్ట్ మార్కెటింగ్లోకి వస్తుంది. నెక్స్ట్ కూపన్స్. ఇంటికి వచ్చి కొన్ని కూపన్స్ ఇచ్చి మీరు ఈ కూపన్ పట్టుకెళ్తే మీకు ఆఫర్ వస్తుంది ఇలా చెప్పడం. లేదా డైరెక్ట్గా కస్టమర్కి ఈమెయిల్ పెట్టడం మన ప్రోడక్ట్ గురించి. లేదా టెలిమార్కెటింగ్, కాల్స్ చేసి ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. లేదా SMS, వెరీ కామన్, మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి చాలా కంపెనీస్ నుంచి. ఇవన్నీ డైరెక్ట్ మార్కెటింగ్లోకి వస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పబ్లిక్ రిలేషన్స్. PR అంటాం కదా, అంటే మన కస్టమర్స్తోనూ, మన ఎంప్లాయీస్తోనూ, మన ఇన్వెస్టర్స్తోనూ లేదా మీడియాతోనూ పాజిటివ్ రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయగలిగితే అదే మనకి మంచి బ్రాండ్ ఇమేజ్ని తెస్తుంది. సో దీన్ని మనం పబ్లిక్ రిలేషన్స్ అంటాం. సిక్స్త్ వన్ పబ్లిసిటీ. PR వేరు, పబ్లిసిటీ వేరు. పబ్లిసిటీ అంటే ఆల్ అబౌట్ గెట్టింగ్ పీపుల్ టాకింగ్ అబౌట్ అవర్ బ్రాండ్. మన ప్రోడక్ట్ కోసం జనాలు మాట్లాడుకునేలాగా చేయడాన్ని మనం పబ్లిసిటీ అంటాము. PR లేదా పబ్లిసిటీ కోసం ఎలాంటి 5 మార్క్ క్వశ్చన్స్ అడిగినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ రాసేయండి. ఫస్ట్ వన్ ప్రెస్ రిలీజెస్. మనం ఎప్పుడైనా మన ప్రోడక్ట్ కోసం ప్రెస్తో మాట్లాడడం, ప్రెస్తో మన ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేయడం, ఇలాంటివి చేయాలి. నెక్స్ట్ ఈవెంట్స్. కొన్ని ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూ. మనం ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం లేదా ఇంటర్వ్యూస్కి కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ గురించి చెప్పడానికి వేరే ఒకరిని పిలవడం, ఇలాంటివి చేయొచ్చు. దెన్ పబ్లిసిటీ స్టంట్. ఇది అందరికీ తెలిసిందే. ఏం చేసైనా మన ప్రోడక్ట్ గురించి అందరూ మాట్లాడుకునేలాగా చేయడాన్ని పబ్లిసిటీ స్టంట్ అంటాం. నెక్స్ట్ స్పాన్సర్షిప్స్. ఇది వెరీ కామన్. చాలా కాలేజ్ ప్రోగ్రామ్స్కి లేదా టీవీ ఈవెంట్స్కి మనకి చాలా కంపెనీస్ ఫండ్స్ ఇస్తూ ఉంటారు, దాన్నే స్పాన్సర్షిప్స్ అంటాము. ఇది కూడా ఒక పబ్లిసిటీయే. లాస్ట్ వన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మనం జనాలకి ఉపయోగపడేలాగా కొన్ని ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ లేదా సర్వీసెస్ కానీ చేసి కూడా మన కంపెనీ గురించి పబ్లిసిటీ చేయొచ్చు. దట్ ఈస్ CSR. అండ్ లాస్ట్ పాయింట్ ఇన్ ప్రమోషన్ మిక్స్ ఈజ్ ఆన్లైన్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది మనకి కంపల్సరీ 5 మార్క్స్కి ఇవ్వచ్చండి. బికాస్ ప్రస్తుతం మనకి ప్రమోషన్స్ ఎక్కువగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోనే జరుగుతున్నాయి కాబట్టి దీని గురించి అడిగే ఛాన్స్ ఉంది. ఆన్లైన్ వెబ్సైట్స్ ద్వారా లేదా సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా లేదా యూట్యూబ్, ఈవెన్ మొబైల్ అప్లికేషన్స్ ద్వారా మనం ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ చేస్తే దాన్ని మనం
ఆన్లైన్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. దీంట్లోకి ఏమొస్తాయంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మన వెబ్సైట్ లేదా మన ఛానల్ లేదా మన వీడియో సెర్చ్‌లో ఫస్ట్ వచ్చేలాగా మనం కొన్ని యాక్టివిటీస్ చేస్తాం. దాన్నే మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాము. నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. అంటే మన వెబ్సైట్ వేరే వెబ్సైట్స్‌లోను, వేరే ఛానల్స్‌లోను మనం అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటాం. దాన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాము. నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్. మన ప్రొడక్ట్స్ గురించి మనం బ్లాగ్స్ గానీ లేదా ఇన్ఫర్మేషన్ గానీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్స్ కూడా పంపించి మన ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి మన ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాము. దిస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రమోషన్ మిక్స్ లేదా మార్కెటింగ్ కమ్యూనికేషన్స్. 10 మార్క్స్కి మొత్తం కలిపి అడిగితే ఇక్కడ చూపిస్తున్న 7 పాయింట్స్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసండి. బట్ విడివిడిగా కూడా అడిగినప్పుడు ఓన్గా రాయడానికి ట్రై చేయండి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్తో. 7th క్వశ్చన్, వాట్ ఆర్ మార్కెటింగ్ ఛానల్స్ లేదా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అని కూడా అడగచ్చు. అండ్ ఇంకొకటి టైప్స్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ మార్కెటింగ్ ఛానల్స్ లేదా ఫ్లోస్ ఆఫ్ మార్కెటింగ్ ఛానల్స్ లేదా ఫంక్షన్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ లేదా ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్ ఛానల్స్. ఇలా మార్కెటింగ్ ఛానల్ అని మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ రాసేయండి. అంటే ఇక్కడ మార్కెటింగ్ ఛానల్లో మార్కెటింగ్ లేదా ప్రొడక్ట్ అమ్మే ప్రాసెస్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అనేది ఈ క్వశ్చన్. ఫస్ట్ ఆబ్వియస్లీ మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడండి, అంటే ప్రొడక్ట్ తయారు చేసేవాడు ఉంటాడు. నెక్స్ట్ హోల్సేలర్, వీడినే మనం డిస్ట్రిబ్యూటర్ అనొచ్చు. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుండి బల్క్గా అంటే లార్జ్ క్వాంటిటీస్లో కొనుక్కొని హోల్సేల్ ప్రైజెస్కి సేల్ చేసుకుంటే దాన్ని మనం హోల్సేలర్ అంటాం. నెక్స్ట్ రీటైలర్. ఈ రీటైలర్ హోల్సేలర్ దగ్గర కొనుక్కొని కస్టమర్స్కి మార్జిన్ వేసుకుని అంటే కొంచెం ప్రాఫిట్ వేసుకుని అమ్ముతూ ఉంటాడు. అండ్ ఇంకొకరు ఏజెంట్ ఆర్ బ్రోకర్. మనకి మీడియేటర్స్ కూడా కొంతమంది ఉంటారు కొన్ని ప్రొడక్ట్స్కి, వాళ్ళని మనం ఏజెంట్ ఆర్ బ్రోకర్ అనొచ్చు. నెక్స్ట్ కన్జ్యూమర్. కన్జ్యూమర్ అంటే ఆ ప్రోడక్ట్ ఎవరైతే యూస్ చేస్తారో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళని కన్జ్యూమర్ అంటాం. దిస్ యు నో ఆల్రెడీ. ఈవెన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, మనకి ఇప్పుడు వచ్చిన ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈబే ఇవన్నీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. వీళ్ళు కూడా మార్కెటింగ్ ఛానల్లో ఒక మెంబర్ అవుతారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మార్కెటింగ్ ఛానల్స్ లేదా మార్కెటింగ్ ఛానల్ స్ట్రక్చర్స్. ఈ 7 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి చదివితే సరిపోద్ది. ఇంకో 2 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా సింపుల్గా చెప్పేస్తాను. ఎక్స్ప్లెయిన్ మార్కెటింగ్ ఛానల్ మేనేజ్మెంట్ డెసిషన్స్ ఫర్ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్కెటింగ్ ఛానల్. మార్కెటింగ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మార్కెటింగ్ ఛానల్స్ ఇందాక చెప్పాను కదా, హోల్సేలర్ అయినా రీటైలర్ అయినా సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అని క్వశ్చన్. ఫస్ట్ వన్, ఛానల్ డిజైన్. ఏ కంపెనీ ప్రొడక్ట్స్ అయినా కస్టమర్కి ఫైనల్గా టైంకి సప్లై ఇవ్వాలి అనేదే మెయిన్ పాయింట్. ప్రొడ్యూసర్ నుంచి రీటైలర్కి లేదా రీటైలర్ నుంచి కస్టమర్కి లేదా హోల్సేలర్ నుంచి డైరెక్ట్గా కస్టమర్కి. సో ఈ డిజైన్ అనేది కరెక్ట్గా ఉండాలి, అప్పుడే మనం కస్టమర్ని సాటిస్ఫై చేయగలుగుతాం. నెక్స్ట్ ఛానల్ సెలెక్షన్. సో మీరు ఏ ఛానల్లో ఉండాలనుకుంటున్నారో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ రీటైలరా లేదా ఆన్లైన్ ప్లాట్ఫామా లేదా హోల్సేలరా అనేది కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఛానల్ కాంపెన్సేషన్. మీరు ఏ ఛానల్ రన్ చేస్తున్నా అంటే హోల్సేలర్గా ఉన్నా రీటైలర్గా ఉన్నా మీకు కాంపెన్సేషన్ ఎంత వస్తుంది ఆ ప్రోడక్ట్ సేల్ చేయడం వల్ల అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఛానల్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీటైలర్, ఆ ప్రోడక్ట్ ఎవరైతే తయారు చేస్తున్నారో హోల్సేలర్ ఉన్నారో ప్రాపర్ ట్రైనింగ్ మీకు ఇవ్వగలిగితే మీరు సేల్స్ బాగా చేయగలుగుతారు. నెక్స్ట్ ఛానల్ ఇవాల్యుయేషన్. రీటైలర్స్ సరిగ్గా కస్టమర్స్కి సేల్ చేయలేకపోతే ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్కి కూడా లాస్ వస్తుంది. సో ఛానల్ ఎప్పటికప్పుడు ఇవాల్యుయేట్ చేసుకోవాలి. రీటైలర్స్ లేదా హోల్సేలర్స్ కరెక్ట్ వేలో వెళ్తున్నారా లేదా, కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తున్నారా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇక్కడ ఇన్వెంటరీ అంటే స్టాక్. కస్టమర్ డిమాండ్స్కి తగ్గట్టు మనం స్టాక్ మెయింటైన్ చేయగలుగుతున్నామా లేదా అనేది కూడా మేనేజ్ చేసుకోవాలి. లాస్ట్ వన్, ఛానల్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. ఇక్కడ మనం చాలా మాట్లాడుకున్నాం కదా, హోల్సేలర్, రీటైలర్, బ్రోకర్. సో ఈ మధ్యలో ఏమైనా గొడవలు లేదా కాన్ఫ్లిక్ట్స్, ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ జరిగినా యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్గా, యాజ్ ఎ కంపెనీ ఓనర్గా మీరు అవి కూడా సాల్వ్ చేయగలగాలి. దిస్ ఈజ్ అబౌట్ ఛానల్ మేనేజ్మెంట్ డెసిషన్స్. లాస్ట్ వన్, డిఫైన్ బ్రాండింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ బ్రాండింగ్ డెసిషన్స్. బ్రాండ్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ రాసేయండి. బ్రాండింగ్ అంటే తెలుసు కదా, క్రియేటింగ్ ఏ యునీక్ ఇమేజ్ ఆర్ ఐడెంటిటీ ఫర్ అ ప్రొడక్ట్. మన ప్రోడక్ట్ లేదా మన సర్వీస్ జనాలందరూ గుర్తుపట్టేలాగా, నాకు ఆ పేస్టే కావాలి లేదా నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అని అడగడం,
దీన్ని మనం బ్రాండింగ్ అంటాం. బ్రాండింగ్‌లో మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. లైక్ బ్రాండ్ నేమ్. మన కంపెనీ నేమ్ గూడా మన కంపెనీ సక్సెస్‌ని డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ బ్రాండ్ లోగో. ప్రతి కంపెనీకి ఒక లోగో ఉండాలి. అండ్ ఆ లోగో చూసే చాలామంది కస్టమర్స్ మీ కంపెనీని ఐడెంటిఫై చేయగలుగుతారు. బ్రాండ్ కలర్స్. వైబ్రెంట్‌గా కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేసేలాగా మన బ్రాండ్ కలర్స్ ఉండాలి. ఐ మీన్ మన ప్రొడక్ట్‌లో యూజ్ చేసే కలర్స్. నెక్స్ట్ బ్రాండ్ ట్యాగ్‌లైన్. ప్రతి కంపెనీకి ఒక ట్యాగ్‌లైన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిట్ క్యాట్ ట్యాగ్‌లైన్ హ్యావ్ ఎ బ్రేక్, హ్యావ్ ఎ కిట్ క్యాట్. సో ఈ ట్యాగ్‌లైన్ బట్టి కూడా కంపెనీ కస్టమర్స్ మీ కంపెనీ ఎలాంటిదో ఐడెంటిఫై చేసేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దెన్ బ్రాండ్ ఎక్స్టెన్షన్స్. మన బ్రాండ్ వాల్యూ ఇంప్రూవ్ అయ్యిందని మనం అక్కడితో ఆగిపోకుండా మన బ్రాండ్ వాల్యూని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవడానికి చూసుకోవాలి. నెక్స్ట్ బ్రాండ్ లాయల్టీ ప్రోగ్రామ్స్. మీ కంపెనీకి అంటూ కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళని సాటిస్ఫై చేసేలాగా కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఇలాంటివి ఇస్తూ ఉండాలి. దెన్ బ్రాండ్ క్రైసిస్ మేనేజ్మెంట్. మీ బ్రాండ్కి మీద మీ కంపెనీకి ఒక్కొక్కసారి కొన్ని ఇష్యూస్ లేదా ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అది కూడా మీరు మేనేజ్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగీ చాలా పెద్ద ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసింది. 2015లో బ్యాన్ చేశారు. బట్ లేటర్ ఇట్ కేమ్ బ్యాక్. సో ఇలా ఏ డిఫికల్ట్ సిట్యుయేషన్ వచ్చినా మీ బ్రాండ్‌ని మీరు మళ్ళీ మేనేజ్ చేసుకోగలగాలి. దిస్ ఈజ్ అబౌట్ బ్రాండ్ డెసిషన్స్. దీంతో మీకు టోటల్‌గా 9 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ సిలబస్‌లో చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ ఇచ్చారు. అప్పటికి కూడా మీకు ఆర్ అని పెట్టి ఏ క్వెషన్‌కి ఏం రాయాలో క్లియర్‌గా చెప్పేశాను. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఫస్ట్ 7 క్వెషన్స్ మాత్రం కంపల్సరీ చదవండి. ఇంకా చదవడం ఏముంది, ఇంత క్లియర్‌గా చెప్పిన తర్వాత మళ్ళీ బుక్ తీయాల్సిన అవసరం కూడా లేదు. బట్ స్టిల్ మీకు నోట్స్ కావాలి, నోట్స్‌లో చూసి చదువుకుంటామంటే యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ పీడిఎఫ్ ఈజ్ అవైలబుల్. సెకండ్ సెమిస్టర్లో మార్కెటింగ్ స్కిల్సే కాదు, ఇక్కడ చూపిస్తున్న ప్రతి సబ్జెక్ట్కి నోట్స్ అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏం కావాలన్నా, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్ మీ. నా నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను. మీకు ఏ పీడిఎఫ్ కావాలన్నా నాకు మెసేజ్ చేసిన వెంటనే నేను రెస్పాండ్ అవుతాను. ప్రతిసారి నేను అడిగేదే, నేను చెప్పిన దాంట్లో మీకు కొంచెం అర్థమైనా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఎగ్జామ్ అయిపోయాక కాదు, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కమెంట్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. కమింగ్ టు థర్డ్ యూనిట్, వెరీ ఈజీ, చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి. నెక్స్ట్ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూపా.